హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ సత్యశ్రీ. సో గాయ్స్, ఈరోజు ద ఫేమస్ మా ఆత్రేయపురం పూతరేకులు అసలు ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి నేను ఆత్రేయపురం వెళ్ళిపోతున్నానండి. అవునా, నిజమా? సో నాతో పాటు మా మదర్. అమ్మ సే హాయ్. హాయ్. సే హాయ్ రా. హాయ్ హాయ్. హాయ్. మా డాడీ. డాడీ హాయ్. సో మాతో పాటు మా వీడియో తీయడానికి మా చిన్నన్నయ్య కూడా వచ్చేస్తున్నాడు అనమాట. సో ఇంకా ఏం లేట్ చేయకుండా మనం అక్కడికి వెళ్ళిపోదాం. అసలు పూతరేకులు ఎలా చేస్తారు, అసలు ఏంటి దాంట్లో స్పెషల్ అనేది తెలిసేసుకుందాం. ఓకే గాయ్స్. హలో ఆత్రేయపురం. ఫైనల్లీ నేను ఆత్రేయపురం పూతరేకుల షాప్కి వచ్చేసానండి. సో ఇక్కడ చూసుకుంటే ఇది చాలా ఫేమస్ నాగేశ్వరరావు పూతరేకుల షాప్ అని చెప్పి. అండ్ ఇది ఒక్కటే కాదు, ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ లైన్గా షాప్స్ అన్నీ ఉన్నాయి. సో నా ఫేవరెట్ పూతరేకులు. అసలు వీటిని ఎలా చేస్తారు ఏంటి అని ఒకసారి లోపలికి వెళ్ళి కలుసుకుందాం. ఓకేనా, వచ్చేసేయండి. వరలక్ష్మి గారు అనమాట హెడ్. సో అసలు పూతరేకులు ఎలా తయారు చేస్తారు ఏంటి, ఇక్కడ స్పెషల్ ఏంటి అనేది ఆవిడ మాటలోనే వినేద్దాం. సో వరలక్ష్మి గారు ఫస్ట్ అసలు రేకులు ఎలా చేస్తారన్న ప్లేస్కి తీసుకెళ్తున్నారనమాట మమ్మల్ని. సో వరలక్ష్మి గారు దగ్గరలోనేనా షాప్ నుంచి? అవునండి, దగ్గర. ఓకే, సో ఇంకా లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళిపోయి చూసేద్దాం ఎలా చేస్తారు ఏంటి అనేది. గాయస్, ఇక్కడ యాక్చువల్లీ పూతరేకులు అని అంటే దాన్ని రేకులు తీస్తారు కదా. సో అది ఎక్కడ అనేది నేను తెలుసుకున్నాను. సో నాతో పాటు వరలక్ష్మి గారు కూడా వచ్చారు. అది ఎలా చేస్తారు ఏంటి అనేది వచ్చేసేయండి.
సో ఇలా పూతరేకులు చేస్తారనమాట. దీన్ని రేకులు అంటారు కదండి. ఫస్ట్ టైం ఆత్రేయపురంలో పూతరేకులు అనేది నేను కూడా వేయడానికి ట్రై చేస్తున్నా. వస్తుంది రాదనేది తెలీదు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఫస్ట్ తుడవాలండి. ఇది వేడిగా ఉందండి. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా, ఈ కుండని శుభ్రంగా ఇలా తుడవలను. ఓయమ్మ కాలుతుంది. ఎలా చేస్తారండి మీరు దీన్ని? ఇక్కడ జూమ్ చేసుకోండి. అమ్మో, ఇది కూడా చాలా వేడిగా ఉంది. కష్టం వీళ్ళదైనా ముఖం మాత్రం చూపించనంటున్నారు మన వాళ్ళు. ఇదేంటి, ఇది ఇంతేనండి? ఇంకా విడదీయాలా? అంతేనా? వేసేయాలా? తొందరగా తిలాలి. 1 2 3. నా కళ్ళజోడు కూడా పడిపోయింది. మా మదర్ కూడా వచ్చారు నాతో. ఇంకా మా మమ్మీ కూడా ట్రై చేస్తారంట. వా అట్లుంటది మనతోని. అది ఉబ్బుతుందమ్మా. అది ఉబ్బుతుంది కదండి. నువ్వు ఇప్పుడు పలచగా వేసావమ్మా. కొద్దిగా ముద్దగా వేయాలి. ఇలా పలచగా వేయకూడదంట. ఆగండి, మీరు కనిపించట్లేదులేండి. సో కొత్త వాళ్ళు వేస్తే ఆ గుండు అదే ఆ కుండ అలా అయిపోతుంది. మంట లేదు. తీటుందంట. తొందరగా అంట తీయే. అంత స్లోగా అంట. నువ్వు అనుకుంటే కాదు, వాళ్ళు ఇవ్వాలి సర్టిఫికెట్. అదిగో చూడు, రేకు పనికిరాదంట. ఫస్ట్ అయితే మనం రేకుల దగ్గరికి వెళ్ళిపోయాం. ఇప్పుడు అసలు ఆ రేకులు అంటే పూతరేకులను తీసుకొచ్చి ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది ఆల్రెడీ మనం చూస్తున్నాం. అసలు ఎన్ని ఇయర్స్ అయింది ఇక్కడ పెట్టింది నాగేశ్వరరావు పూతరేకుల షాప్? 6 సంవత్సరాలు అయిందా? ఓకే. అసలు అంటే ఇక్కడ ఆర్డర్ ఇస్తే మనం హైదరాబాద్ కానీ వైజాగ్ కానీ అలా కూడా ఆన్లైన్ ఆర్డర్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఓహో, ఆన్లైన్ ఆర్డర్స్ కూడా ఉన్నాయంట. సూపర్. అయితే ఇంకా మేము హ్యాపీగా హైదరాబాద్లో ఉండి ఆర్డర్ పెట్టుకోవచ్చు. కానీ రోజుకి ఎన్ని రేకులు తీస్తారండి? 3 నుంచి 400. 3 నుంచి 400 అంటే డేలో 1 డేలో? అబ్బో, 3 నుంచి 400 అంటే ఎంత కష్టం ఉంటుంది అసలు. కాదండి, ఇక్కడ మనం మరి ఆన్లైన్ ఆర్డర్ చేస్తే మరి ఎలా? కొరియర్ ద్వారానా? ఎలా పంపిస్తారు మీరు? కొంతమంది అయితే బస్ స్టాండ్కి ఇమ్మంటారు. ఏపీఎస్ ఆఫీస్ అండి. కొంతమంది అయితే కొరియర్ పార్సల్ ఆఫీస్కి ఇమ్మంటారు. డిటిడిసి కానీ ప్రొఫెషనల్ కానీ. ఓహో, సో ఇన్ని అంటే ఆత్రేయపురం అంటే చిన్న ఊరు అనుకుంటారు, బట్ ఇక్కడ ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి చూడండి. పూతరేకులు ఇక్కడ ఫేమస్. సో ఇక్కడ నుంచి కూడా చాలా మంది పండగలకి, ఫంక్షన్స్కి చాలా మంది ఇక్కడ నుంచే ఆర్డర్ పెట్టుకుంటారు. సో ఇంకా తెలియని వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ ఒక్కసారి ఇక్కడికి వచ్చేసి హ్యాపీగా పూతరేకుల్ని పర్చేస్ చేసుకోండి. హ్యాపీగా తినండి. పూతరేకులనే కాదు, మనకి సున్నుండలు కానీ అన్నీ ఉన్నాయి కదా ఇక్కడ స్వీట్స్. సో ప్రతిదీ కూడా ఇక్కడ అవైలబుల్. అండ్ నేను వీళ్ళ అన్ని స్వీట్స్ ఇక్కడ అవైలబుల్ అండి. సో వీళ్ళ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ప్లీజ్ మీరు కూడా హ్యాపీగా వచ్చి మన ఆత్రేయపురం నాగేశ్వరరావు పూతరేకుల షాప్లో హ్యాపీగా పర్చేస్ చేసేయండి. థ్యాంక్ యూ. సో గాయస్, ఇక్కడ స్వీట్సే కాదు, ఇక్కడ పికిల్స్ కూడా ఫేమస్ అండి. నేను వింటున్నాను అనమాట. ఇక్కడ నాన్ వెజ్ కూడా ఫేమస్. ఇక్కడ హ్యాపీగా రావచ్చు. అండ్ పికిల్స్ చూడండి అసలు ఇలా ప్యాకెట్, ఇది చికెన్ పికిల్స్ కదండి. సో ఇలా ప్యాకెట్స్ లో ఉన్నాయి. మనకు కావాల్సింటే అంటే
పర్చేస్ చేయాలి అని అనుకుంటే డబ్బాల్లో కూడా మనకి ప్యాక్ చేసి ఇస్తారు నీట్గా, ఎక్కడ కూడా వలక్కుండా అనమాట. సో నాకైతే అబ్బా నోరు ఊరుతుంది. చికెన్ పికిల్, ప్రాన్స్ కూడా ఉన్నాయి కదా, ప్రాన్స్. సో ఇక్కడ స్వీట్స్ అనుకున్నాను, గరం గరం కారం కూడా ఉందన్నమాట, పికిల్. సో ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా హ్యాపీగా వచ్చేసి ఇక్కడ పర్చేస్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి వరలక్ష్మి గారు. ఒకవేళ మీకు కనుక ఎక్కడైనా ఫంక్షన్ కానీ, ఏ ఊరైనా, ఏ రాష్ట్రమైనా కూడా మా వరలక్ష్మి గారు మీకు ఆన్లైన్ డెలివరీ చేస్తారు. నో డౌట్ అండి. మేము కూడా ఇప్పుడు ఒక 10 బాక్సెస్ పూతరేకులు అండ్ పికిల్స్, నా ఫేవరెట్ ప్రాన్స్ పికిల్ కూడా ఇక్కడ ఉంది. హ్యాపీగా నేనైతే పర్చేస్ చేసుకుని వెళ్తున్నాను. థ్యాంక్ యూ వరలక్ష్మి గారు అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఇంత బ్యూటిఫుల్గా పూతరేకులు ఎలా చేస్తారు అనేది కూడా మాకు చెప్పారు ఇంత వివరంగా. థ్యాంక్ యూ అండి. సో నేను ఒక 10 బాక్సెస్ ఆర్డర్ ఇచ్చాను, డ్రై ఫ్రూట్స్ అండ్ నార్మల్గా చాక్లెట్ పూతరేకులు కూడా. సో చాక్లెట్ పూతరేకులు అనేది నేను ఎప్పుడు వినలేదు, బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను ఉండగానే మొత్తం మేకింగ్ అంతా కూడా చేసేసారు. సో చాక్లెట్ పూతరేకులు అంటండి, నాకైతే చాలా నచ్చింది అసలు. సో పర్చేస్ చేసేసా. సో నాకైతే పూతరేకులు రెడీగా ఉన్నాయి, డ్రై ఫ్రూట్ పూతరేకులు, ఎందుకంటే మేము డైట్ కొరకు ఫాలో అవుతాం కదా. థ్యాంక్ యూ వరలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫోన్పే కూడా అయిపోయింది. సో వరలక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా హ్యాపీగా వెళ్తున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. పికిల్స్ పూతరేకులు ఎన్ని ఉన్నాయండి అసలు, నాకైతే చాలా నచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. సో మేము ఈ పచ్చళ్ళు అండ్ ఇవి కూడా తీసుకున్నాం అనమాట. సో మై ఫేవరెట్ మామిడి తండ్ర అండ్ ఆల్ దోస్ థింగ్స్. హెల్ప్ చేయరంట, జబర్దస్త్ చూస్తూ కూర్చుంటారంట అయినా. బాగా నచ్చిందా? మీ బ్లెస్సింగ్స్ వల్ల ఇంకా ఏది ఆ సాంగ్. థ్యాంక్ యూ అన్ని పంపించారు. సో ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. బెల్ కూడా ఆన్ చేసి ఉంచండి, నా నోటిఫికేషన్, నేను ఏం వీడియోస్ చేశాను ఏంటి అనేది కూడా మీకు మెసేజ్ వస్తూ ఉంటుంది. కాబట్టి డోంట్ ఫర్గెట్ గైస్, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని. థ్యాంక్ యూ, మీ సత్యశ్రీ. థ్యాంక్ యూ.